హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనము ఇంటిగ్రేషన్స్ గురించి బేసిక్స్ తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అండ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్. బోత్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఆఫ్ క్యాలిక్యులసే కదా. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి, డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్తో. సో ఫస్ట్ నేను డిఫరెన్షియేషన్లోకి వెళ్తున్నాను. నేను ఒక కర్వ్ తీసుకున్నాను బిట్వీన్ y ఆఫ్ t అండ్ t. సో నేను ఏం చేసిన, కర్వ్ మీద ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ నుంచి ఒక లైన్ పాస్ చేశాను. ఆ లైన్ ఏమవుతుంది, టాంజెంట్ టు ద కర్వే కదా. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది ఏమవుతుంది, టాంజెంట్ టు ద కర్వ్ అట్ పాయింట్ ఏ, అంతే కదా. పాయింట్ ఏ నుంచే కదా పాస్ అవుతుంది. నౌ సో ద కరస్పాండింగ్ t వాల్యూ ఏమవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు a. దిస్ ఈస్ ద కరస్పాండింగ్ t వాల్యూ. నౌ what is derivative, what it gives? So derivative of y with respect to t, change in y with respect to t at t equals to a, at that instant t is equal to a అనే ఇన్స్టాంట్ లో చేంజ్ ఇన్ y అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం వస్తుందంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ at that point. సో ఇప్పుడు నేను డెరివేటివ్ అంటే ఏం డెఫినేషన్ రాసాను చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ at a point tells us the slope of the curve at that point. సింపుల్ గా డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మనకి ఏమొస్తుంది, స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ ఏ పాయింట్ టు ద కర్వ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే ఇంటిగ్రేషన్ అంటే అగైన్ బిట్వీన్ y ఆఫ్ t అండ్ t నేను ఒక కర్వ్ని తీసుకున్నాను. ఆ కర్వ్ మీద రెండు పాయింట్స్ ని ప్లేస్ చేశాను. నౌ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఆఫ్ t, ఫంక్షన్ v ఆఫ్ టీని ఇంటిగ్రేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు dt బిట్వీన్, ఇక్కడ నేను t ఈక్వల్స్ టు a, కరస్పాండింగ్ వాల్యూస్ t ఈజ్ ఈక్వల్ టు a, సెకండ్ పాయింట్ t ఈజ్ ఈక్వల్ టు b తీసుకుంటున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఆఫ్ t dt బిట్వీన్ a అండ్ b ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏరియా అండర్ ది కర్వ్. ఏమొస్తుంది ఇక్కడ, ఏరియా అండర్ కర్వ్ విచ్ గివ్స్ us ఏరియా అండర్ కర్వ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో సింపుల్ గా ఏదైతే ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నానో ఆ పోర్షన్ మనకు తెలుస్తుంది, ఏరియా అండర్ ది కర్వ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో డెఫినేషన్ ఏం రాసాను చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఓవర్ ఏ రేంజ్ గివ్స్ us ది ఏరియా అండర్ ది కర్వ్ బిట్వీన్ దోస్ పాయింట్స్ ఏ అండ్ బి. సో మనకి డిఫరెన్షియేషన్ అంటే ఏమొస్తుంది, స్లోప్. ఇంటిగ్రేషన్ అంటే ఏరియా అండర్ ది కర్వ్. బట్ ఎందుకు అలా, వై, హౌ అనేది మనం డిస్కస్ చేద్దాం విత్ అన్ ఎగ్జాంపుల్.